హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఓడిన కర్త కర్మ క్రియ మొత్తం అతనేనా? విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా, అంటే ఏదైతే 2012లో తన తండ్రి తదనంతరం ఇక ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ పార్టీని స్థాపించారు. ఇంతవరకు బాగానే ఉంది. సో అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఏది 2012లో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇక దాని తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆయన అప్పటి నుంచి పాదయాత్రలని అవని ఇవని మొత్తం మీద 2019లో అధికారంలోకి వచ్చారు. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గల కారణం ఏమిటి? ఆయనే కర్త కర్మ క్రియ అన్నీ ఆయన. ఎందుకంటే పార్టీకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎటు నుంచి చూసుకున్నా కానీ మొత్తం ఆయనే. ఎందుకంటే ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు, ప్రతి అంశంలోనూ ఇక ఆయన చేసిన పోరాటాలు, ఆ సమయంలో దీక్షలు కావచ్చు, ప్రతి ఒక్క అంశం పైన ఆయన గట్టిగా పోరాడారు. దానిలో ఎటువంటి అతిశయక్తి లేదు. అయితే మీరు కనుక గమనించినట్లయితే 2019 ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టిన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన ఆటోమేటిక్గా వాళ్ళు గెలుపొందారు. ఉదాహరణకి నందిగామ సురేష్ లాంటి సామాన్యుడు కూడా ఒక ఎంపీగా గెలుపొందారు అంటే అది ఆయన గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న బలం ఆ సమయంలో. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వలనే అన్ని సీట్లు సాధించడానికి మరి కారణం. మరి అటువంటిది ఇప్పుడు అది అయిపోయింది, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు గెలిచిన ఓడిన ఆ ఎమ్మెల్యేలదే బాధ్యత ఎలా అవుతుంది? సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత అవుతుంది, అది గెలిచినా ఓడిపోయినా. సో దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక కొత్త పంధాలో వెళ్తున్నారు కదా, బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పేసి డీబీటీ ద్వారా. సో దానికి ఎమ్మెల్యేలకి ఎక్కడ సంబంధమే లేదు. పోనీ ఎమ్మెల్యేలకి ఏమైనా సరే నిధులు కేటాయిస్తున్నారా అని అంటే ఆ నిధులు లేవు, ఏమీ లేవు. అదేంటే డైరెక్ట్గా అకౌంట్లో పబ్లిక్లో వేస్తున్నా అన్నారు. అదే నేరుగా అంటారు చూసారా, అది అనమాట. సో ఆ విధంగా ఆయన పబ్లిక్ అకౌంట్లో వేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? పోనీ వాళ్ళకి ఏమైనా నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతుల కార్యక్రమాలు కానీ, లేదా కొత్తగా సీసీ రోడ్లు వేయించడం కానీ, ఇతరత్ర పనులు, నియోజకవర్గ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? అది లేదు. పోనీ ప్రభుత్వం తరఫున ఏదైనా సరే ప్రాజెక్టులు నిర్మించడం కానీ, లేదా ఇతరత్ర పెట్టుబడులు తీసుకురావడం కానీ, ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? అవి లేవు. కేవలం సంక్షేమ పథకాలు అనే దాని ద్వారా ఆయన ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే ఆటోమేటిక్గా లబ్ధిదారులందరూ కూడా నాకు ఓటు వేస్తారు అనే దాంట్లోనే ఆయన ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఆయన మిస్ అవుతున్న లాజిక్ ఏంటి అంటే, ఎవరి అకౌంట్లో డబ్బులు వేసినా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు వారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 10,000 రూపాయలు ఒక చిన్న కుటుంబం సంపాదిస్తుంది అనుకుందాం, నెలసరి ఆదాయం. సో వారికి ఇంకొక 15,000, ఇంకొక 18,000 ఆ అకౌంట్లో సంవత్సరానికి ప్రభుత్వం తరపున ఇస్తున్నారు. కానీ దాని వలన ఆ కుటుంబానికి పెద్దగా ఒరిగేది ఏముండదు కదా. కానీ ఆ ఇంట్లో చదువుకున్న యువకుడో యువత ఉంటే వారికి ఏదైనా ఉపాధి లభిస్తే నెలకి ఒక తక్కువలో తక్కువ వేసుకున్న వారికి 10,000 రూపాయల జీతం వేసుకుంటే సంవత్సరానికి 1,20,000 రూపాయల ఆదాయం ఉంటుంది. మరి అది కోరుకుంటారా ఆ కుటుంబ సభ్యులు? లేదా మీరిచ్చే 15,000 రూపాయలు లేదా 18,000 రూపాయలు మా అకౌంట్లో పడితే సరిపోతుంది అనుకుంటారా? సో ఈ క్రమంలో మీకెందుకు, నేను అకౌంట్లో డబ్బులు వేస్తాను కదా, మీరు గెలుస్తారు, మీరు ప్రజల్లో ఉండండి అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? సో ఈ రకమైన కార్యక్రమాలు, ఈ విషయం ప్రక్కన పెడితే ఇంకా వైఎస్ఆర్ పార్టీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే, ఆ లీడర్లు చేసే వ్యాఖ్యలు. అదేమిటి అంటే, మీరు కనుక గమనించినట్లయితే మంత్రులు ప్రధానంగా, ఆ మంత్రి కాదు, ఈ మంత్రి కాదు, ఆ ప్రాంతం కాదు, ఈ ప్రాంతం కాదు, ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు ప్రతి ఒక్కరూ కూడా కొంచెం నోటికి పనిపెట్టేవాళ్ళే. గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, గుడివాడ అమర్నాథ్ ఆయన ఒక జిల్లాకు జిల్లాకు ఒకళ్ళని కేటాయించారో ఏమో కానీ కొన్ని జిల్లాల్లో అయితే 2-3 కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఆయన కారుమూరు నాగేశ్వరరావు కానీ, అలాగే జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ, ఇలా ఎక్కడ తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్ కానీ, వీళ్ళందరూ ఇక నోటికే పని అన్నమాట. సో ప్రజల కోసం ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాము, ఇదిగో ఇట్లా చేశాము, దానివల్ల ఇంత అభివృద్ధి చెందింది అని ఏ రోజైనా వీరు ప్రెస్ మీట్ పెడతారా అంటే దాని గురించి ఎప్పుడు బెటరు. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించో, లోకేష్ గారి గురించో, చంద్రబాబు నాయుడు గారి గురించో,
వాళ్ళని విమర్శిస్తాం అయితే తప్పులేదు, రాజకీయాల్లో తిట్టడమే వ్యక్తిగతంగా దోషంలే ఈ రకమైన పరిస్థితి. చివరికైతే ఇటీవల కాలంలో ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు ఈ షర్మిలా గారిని కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడేది అది వేరే అంశం. సో ఆ విధంగా వీరు ఎట్లా మాట్లాడతారంటే ప్రజలకు సంబంధించిన ప్రజలకు అవసరమైన ఎక్కడా కూడా ఉండవు. సో ఆ విధంగా చేయటం వల్ల అది మరింత డ్యామేజ్ అయింది. పోనీ వీటికి గల కారణం హైకమాండ్ నుంచి ఏం ఆదేశాలు లేవు, వాళ్ళ ఆదేశాలు ఏమి వీళ్ళు వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడుతున్నారన్న అనుకుందాం. అలా అనుకున్న సమయంలో మరి ఖండించాలిగా, మీ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని. మరి అది ఎక్కడ ఖండించరు. అది ఖండించట్లేదు అంటే వాళ్ళు ఇస్తున్న స్క్రిప్ట్ అని అనుకోవాలి. పైగా ఇటీవల ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి వేరే పార్టీలకి వచ్చారో వాళ్ళతో నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా చెప్పారు వాళ్ళు, డైరెక్ట్గా మా స్క్రిప్ట్లో వచ్చాయండి, మేము మాత్రం అటు ఒప్పుకోలేదు, అందు గురించి మా పరిస్థితి ఇట్లా ఉంది అన్నట్లుగా. సో ఆ విధంగా ఇక్కడ కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే అని నేను చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి తరుణంలో గెలిచినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి వలన, ఓడిపోయినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని అనుకుంటే అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, అంటే ఇప్పుడు ఇప్పుడు 2024లో మొన్న జరిగిన ఎన్నికల్లో రేపు 4వ తేదీన ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే 1వ తారీఖున ఎగ్జిట్ ఫలితాలు వచ్చినా 100% ఎగ్జిట్ ఫలితాలు వాస్తవం అని చెప్పేసి మనం కన్సిడర్ చేయలేం. కాబట్టి 4వ తేదీనే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలవరా అనే టాక్ అయితే మాత్రం విపరీతం. ఎందుకంటే రాజకీయం పరమైన అంశాలే కదా ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో. సో గవర్నమెంట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఇదే వ్యవహారం నడుస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా. ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. కూటమి గెలుస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, ఆ ఎమ్మెల్యే గెలుస్తారా, ఈ ఎమ్మెల్యే గెలిస్తే ఎంత మెజారిటీ గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయి, ఇదే అన్నమాట. సో ప్రక్కన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ధీమాను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరలా దానికి తగ్గట్టుగా ఇటీవల మాచర్లో జరిగిన పరిణామాలు ఉన్నాయి చూశారు. ఆ మాచర్లో జరిగిన పరిణామాలకి పాము దూరిందని ఈవీఎం బాగా కొట్టారు, అది ఇది అని అనేక రకాలుగా మళ్ళీ అటు కవరింగ్లు. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు అక్కడ ఉన్నదే ఆయనకు అదే కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ ఎవరైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో. సో అంటే ఏంటి, ఆయనకు మంచి ప్రజాదరణ ఉంది. అటువంటి ఆయన కూడా ఈసారి మరి ఆగ్రహంతో ఈవీఎం పగలగొట్టాడు అంటే ఓటమి భయం అనేది అనుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర ఉన్నాడు, ఆయన కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన వరుసపెట్టి 2004 నుంచి ఆయన గెలుపొందుతూనే ఉన్నాడు. అటువంటి ఆయన 2019లో ఓడిపోయారు కదా. ఆ ఓడిపోయిన తరుణంలో కూడా మరి ఆయన ఎప్పుడు అంత ఆగ్రహానికి గురి కాలేదే. ఇక్కడ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ప్రజల పట్ల ఎలా ఉంటున్నారు, ప్రజలు ఏమైనా భయభ్రాంతులకు గురవుతున్నారా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎవరు అధికారంలో ఉండగా ప్రజలు ప్రశాంతంగా ఉండారు, ఇవన్నీ కూడా చూస్తారు. ఓ పక్కన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎదురా నాయన అంటే ఇప్పటికి ఎవరు నోరు తెరవలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితికి గల కారణం ఏంటి, అది అందరికీ తెలిసింది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారనే నమ్మకం వాళ్ళకే ఉంది, తెలుగుదేశం పార్టీ మరలా అధికారంలోకి అంటే కూటమితో వస్తుంది అని చెప్పేసి వీళ్ళకే ఉంది. సో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే గెలిచినప్పుడు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందినప్పుడు కర్త కర్మ క్రియ మొత్తం అతనే. రేపు ఒకవేళ నేను చెప్తుంది కన్ఫర్మ్ చేయట్లేదు, ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, దానికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన తీసుకున్న నిర్ణయాలు, పరిపాలించిన తీరు ప్రజలు మెచ్చి మరలా గెలిపించారని అనుకోవచ్చు. అలా కాకుండా ఫలితాలు తారుమారైనాయి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓటపాలైతే దానికి కూడా మరలా ఆయనే కారణం. ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళ ప్రవర్తన తీరు అని అంటే ససేమిరా కూడా కానే కాదు. ఇది రాసి పెట్టుకోండి. ఎవరు చేసిన మంచి అయినా చెడైనా అది ఆ నాయకుడి ఖాతాలోకే వెళుతుంది అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద మరి చూద్దాం, ఈ కర్త కర్మ క్రియ అన్ని పాత్రలు జగన్మోహన్ రెడ్డి వారి కాబట్టి ప్రజలు మరి రేపు ఆ ఫలితాల్లో ఆయనకి ఫేవర్గా వస్తాయా లేదు వ్యతిరేకంగా వస్తాయా తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేసి ఉండవలసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కర్త కర్మ క్రియ అది గెలిచినా ఓడినా సర్వం జగన్మోహన్ రెడ్డి గారి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.